హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చికెన్ శుభ్రంగా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. దీన్ని ఉడకబెట్టుకుందాం. ఇలా కొంచెం బాండీలో వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుందామండి. ఇదైతే కిలో చికెన్ అండి. ఉప్పు పసుపు వేసి కలిపేసి మూత పెట్టుకున్నామండి. ఇది నీళ్ళన్నీ దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకున్నాం. ఒకసారి మూత తీసి చూస్తామండి. చూడండి, నీళ్ళు వస్తున్నాయి కదా, వాటర్ అంతా అందులో నుంచి వాటర్ అంతా వచ్చే వరకు కలుపుకోవాలండి. అన్ని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టి ఉడికించుకోవాలి. మరో గిన్నెలో వేడి చేసుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడి చేసుకున్నాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు హోల్ గరం మసాలా అందులో వేసేద్దాం. సాజీరా, ఇలాచి, లవంగా అందులో వేసి వేయించుకున్నాము. అవి వేగాక ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయలు వేసేద్దాం. వేయించుకున్నాము. దోరగా వేయించుకున్నాము. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వేసి వేయించుకున్నాము. వేయించుకున్న తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. ఒక 3 టమాటాలు తీసుకున్నాము. వేద్దాము. ఇందులో ఇవన్నీ మెత్తబడ్డానికి కాస్త ఉప్పు పసుపు వేస్తామండి. ఇందులో ఇందాక చికెన్కి సరిపడే వేసాము. ఇప్పుడు వీటికి టమాటాలు మెత్తబడ్డానికి వేద్దామండి. ఉప్పు పసుపు వేయించుకొని నాకు ఒక 2 నిమిషాలు ఉంచుకున్నామండి. ఒకసారి చూసుకున్నామండి. మూత తీసి చూసారు కదా. ఇప్పుడు దీంట్లో పుదీనా పచ్చిమిరపాయలు వేద్దాము. పచ్చిమిర్చి కూడా వేసి కలిపి మూత పెట్టుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. చూసారండి, చికెన్లో నీళ్ళన్నీ వినికిపోయాయి కదా. ఇప్పుడు దాన్ని కర్రీలో వేసేద్దామండి. ఆ చికెన్ మొత్తం కర్రీలో వేసేద్దాం. వేసి కలుపుకొని ఇందులో రుచికి సరిపడే కారం కూడా వేద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చికెన్ మొత్తం గ్రేవీలో పట్టేలాగా చూసాం కదా. ఇప్పుడు రుచికి సరిపడే కారం వేద్దాం. ఒకసారి కలుపుకొని నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి. దీంట్లో కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసుకున్నామండి. కలిపి మూత పెట్టేసుకున్నామండి. చూసారా, ఇంత దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేద్దామండి.
ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం అండి. ఇంకా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసి ఆపేద్దాం. చూసారు కదండి, ఎంతో టేస్టీ, సింపుల్గా, ఈజీగా ఒక 15 నిమిషాల్లో వండుకోగలమండి చికెన్ కర్రీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది కాగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.